రాత్రి నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు తిరణాలకని ఏడుస్తున్నాడు. తీసుకెళ్ళకపోవడం మంచిదైందిరా, తీసుకెడితే నువ్వు నేను కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు అని తండ్రి గారు చెబితే పిల్లవాడు నమ్మలేదు. ఎత్తుకుని రైలు ఎక్కి తిరిగి వచ్చేశారు. ఆశ్చర్యకరమైన సంఘటన, అదే రోజు రాత్రి మహాలక్ష్మమ్మ గారికి అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భార్యకి రాత్రి కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు కలొచ్చింది. తెల్లవారే వరకు ఆవిడ స్వామి నామం చెప్పుకుంటూ పడుకుని లేచి నిజంగా పిల్లవాడికి ఏం ఉపద్రవం రాలేదు కదా అని బెంగ పెట్టుకుంటున్నారు. పెరుగు తెచ్చేటటువంటి అమ్మి ఎదురొచ్చి నిన్న రాత్రి చిదంబరంలో బ్రహ్మాండమైన అగ్ని ప్రమాదం జరిగిందట, కొన్ని 100 మంది మరణించారని చెప్పింది. అయ్యో గినికి ఏ ప్రమాదం వచ్చిందో అని తల్లిగారు బెంగ పెట్టుకుంటున్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పిల్లవాడిని చంకలో పెట్టుకుని రైలు దిగి నడిచి ఇంటికి వస్తున్నారు. చూసి ఆ రోజున మహాలక్ష్మమ్మ గారు అన్నారు, ఇక నా జీవితంలో నిన్ను విడిచిపెట్టను, నీ తండ్రితో కూడా నిన్ను పంపించను.